హాయ్ ఫ్రెండ్స్, మార్చి 18, 2024 సోమవారం నాటి న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ ఒకసారి గమనించండి. 18వ లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం షెడ్యూల్ని ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎన్నికల సంఘం యొక్క లోగోని ఇవ్వటం జరిగింది. ఈ ఎన్నికల సంఘం లోగోని గుర్తుపెట్టుకోండి. ఎన్ని కలర్స్ ఉంటాయి, ఎన్ని చుక్కలు ఉంటాయి అని అడుగుతాడు. లేకపోతే చుక్కలు ఏ కలర్లో ఉంటాయి అని అడగచ్చు. లేకపోతే ఎన్నికల సంఘం లోగోలో ఎన్ని కలర్స్ ఉన్నాయి అని అడుగుతాడు. ఎన్ని బాక్సులు అని కూడా అడగచ్చు. ఈ ఎన్నికల సంఘం యొక్క లోగోను ఎవరు తయారు చేశారు అని కూడా అడుగుతాడు. ఎన్నికల సంఘం యొక్క లోగోను బీహార్లో పాట్నాకు చెందినటువంటి అమితాబ్ పాండే అనే వ్యక్తి ఎన్నికల సంఘం యొక్క లోగోను తయారు చేయడం జరిగింది. ఇంపార్టెంట్ బిట్ ఇది. ఇక్కడ ఈవీఎం, ఈడీ ఈ రెండాట్ల గురించి రాయడం జరిగింది. ఈవీఎం వెబ్రివేషన్ ఏంటి అని అడగచ్చు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషను ఈవీఎం యొక్క వెబ్రివేషను. ఈ ఈవీఎంని ఎన్నికల సంఘము 1989లో ప్రవేశపెట్టడం జరిగింది. ఈవీఎంని మొట్టమొదటిసారిగా ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు అని అడుగుతాడు. 1989లో ప్రవేశపెట్టడం జరిగింది ఎన్నికల సంఘం. ఈ ఈవీఎంని తయారు చేసినటువంటి కంపెనీ పేరేంటి అని కూడా అడగచ్చు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ తయారు చేసినటువంటి కంపెనీ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అండ్ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్. భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ అండ్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ అనే కంపెనీ ఈ ఈవీఎంని తయారు చేయడం జరిగింది. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు అని అంటే జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటారు. అటవీ పచ్చదనానికి పులుల పహారా అని చెప్పి పులుల గురించి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఈ టైగర్స్ గురించి. భారతదేశంలో పులులను సంరక్షించడం కోసం చేపట్టిన ప్రాజెక్ట్ పేరు ఏమిటి అంటే ప్రాజెక్ట్ టైగరు. ఈ ప్రాజెక్ట్ టైగరు ప్రారంభించి 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా భారతదేశ ప్రధాని మోడీ 2023 ఏప్రిల్లో 96 సభ్య దేశాలతో అంతర్జాతీయ వ్యాఘ్ర కూటమి ఏర్పాటుకు పిలుపునివ్వటం జరిగింది. భారతదేశ ప్రధాని ప్రాజెక్ట్ టైగరు ప్రారంభించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏ ప్రాజెక్టుని ప్రారంభించారు ఇటీవల కాలంలో అని అడుగుతాడు. వ్యాఘ్ర కూటమి గుర్తుపెట్టుకోండి. ఇందులో ఎన్ని దేశాలు సభ్యత్వం ఉన్నాయనంటే 96 దేశాలు. దీని యొక్క వ్యాఘ్ర కూటమి యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అంటే ఇండియాలోనే ఉంది. దీని యొక్క బడ్జెట్ ఎంత అని కూడా అడుగుతాడు. 150 కోట్లు బడ్జెట్ కేటాయించడం జరిగింది ఈ కూటమికి. ఈ కూటమి యొక్క లక్ష్యం వ్యాఘ్ర కూటమి యొక్క లక్ష్యం ఏమిటి అంటే ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నటువంటి 7 పులుల జాతుల సంరక్షణకు ఇది పనిచేస్తుంది. వెరీ ఇంపార్టెంట్. ఎన్ని జాతులు అని కూడా అడుగుతాడు. 7 జాతులు. ప్రపంచం మొత్తం పులుల్లో దాదాపు 70% మన దేశంలోనే ఉన్నాయి. ఇండియాలో 13,874 చిరుతలు ఉన్నాయని చెప్పి ఇటీవల కాలంలోనే కేంద్రం ఒక నివేదిక ఇవ్వడం కూడా జరిగింది. ఇటీవల కాలంలో కేంద్రం భారతదేశంలో ఎన్ని చిరుతలు ఉన్నాయని చెప్పి నివేదిక ఇవ్వడం జరిగింది అని అడుగుతాడు. 13,874 చిరుతలు. అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు అని అడుగుతాడు. అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని జూలై 29ని ప్రతి సంవత్సరం జూలై 29ని అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. భారత జాతీయ జంతువు ఏది అని అంటే బెంగాల్ టైగరు. బెంగాల్ టైగర్ యొక్క శాస్త్రీయ నామం ఏమిటి అని అడుగుతాడు. పాంథెరా టైగ్రిస్. స్వల్ప వ్యయం సత్వర న్యాయం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయటం జరిగింది. ఇది దేని గురించి అని అంటే ఇంపార్టెంట్ టాపిక్ ఇది. లోక్ అదాలత్ల గురించి రాయటం జరిగింది. లోక్ అదాలత్ వ్యవస్థ గురించి. ఎందుకంటే ఏదైనా ఒక సమస్య వచ్చి న్యాయస్థానాలకు వెళ్తే ఆ వివాదం తేలడానికి సంవత్సరాలు పడుతుంది. ఇలా ఎన్నో సంవత్సరాలు పడేటటువంటి ఈ కాలంలో సామాన్యులకు సత్వర న్యాయం అందించే ఉద్దేశంతో లోక్ అదాలత్ వ్యవస్థను రూపొందించడం జరిగింది. ఈ లోక్ అదాలత్లని రాజీ కోర్టులను కూడా అంటారు. తొలిసారిగా లోక్ అదాలత్ను ఏ రాష్ట్రంలో ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు అని అడుగుతాడు. లోక్ అదాలత్ను తొలిసారిగా 1982 మార్చిలో గుజరాత్ అనే రాష్ట్రంలో జునాగఢ్లో మొదలు పెట్టడం జరిగింది. తర్వాత ఈ లోక్ అదాలత్లని పౌరులకు ఉచిత న్యాయ సహాయం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని రాజ్యాంగంలోని 39A అధికరణ చెబుతుంది. 39 అధికరణ దేని గురించి సంబంధించింది అని అడుగుతాడు. 39A అధికరణ రాజ్యాంగంలో పౌరులకు ఉచిత న్యాయ సహాయం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పే ఆర్టికల్.
గుర్తుపెట్టుకోండి. లేకపోతే పౌరులకు ఉచిత న్యాయ సహాయం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే అని చెప్పి రాజ్యాంగంలో ఏ అధికరణ తెలుపుతుంది అని కూడా అడుగుతాడు. 39 ఏ అధికరణ. ఈ క్రమంలో జాతీయ న్యాయ సేవల ప్రాధికార చట్టం 1987లో భాగంగా రూపొందించిన నిబంధనల ప్రకారము దేశవ్యాప్తంగా లోక్ అదాలతులు ఏర్పడ్డాయి. లోక్ అదాలతులు ఏ చట్ట ప్రకారం ఏర్పడ్డాయి అని కూడా అడుగుతాడు. జాతీయ న్యాయ సేవల ప్రాధికార చట్టం 1987 ప్రకారం లోక్ అదాలతులు ఏర్పడటం జరిగింది. ఈ లోక్ అదాలతులో జిల్లా స్థాయి లోక్ అదాలతుల్లో జిల్లా జడ్జి హోదా కలిగినటువంటి ఒక చైర్మన్తో పాటు ఒక విశ్రాంత జ్యుడిషియల్ అధికారి, ఒక సామాజిక కార్యకర్త లేదా రిటైర్డ్ ప్రభుత్వ అధికారి సభ్యులుగా ఉంటారు. ఇంపార్టెంట్. జిల్లా స్థాయి లోక్ అదాలతుల్లో ఉండేటటువంటి సభ్యుల సంఖ్య, చైర్మన్తో పాటు ఎవరెవరు ఏంటన్నది అడగొచ్చు, గుర్తుపెట్టుకోండి. సాయుధ సంపత్తిలో స్వయం సమృద్ధి అని చెప్పి దేశీయంగా ఆయుధాలు తయారీకి సంబంధించి ఆత్మనిర్భర కార్యక్రమం గురించి ఒక ఆర్టికల్, ఇంపార్టెంట్ ఆర్టికల్ రాయడం జరిగింది. భారతదేశంలో ఏ విదేశీ సంస్థలు ఆయుధాలు తయారీకి సంబంధించినటువంటి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాయని చెప్పి ఒక ముఖ్యమైన పాయింట్స్ రాశాడు. ఒకసారి గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్ ఒక దేశ రక్షణ ఈ ఆయుధాలు, సైన్యం మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఆయుధాలు భారతదేశం ఏ దేశాలతో కొనుగోలు చేస్తుంది, ఏ దేశాలు భారతదేశంలో ఆయుధాలు తయారీ సంస్థలను ఏర్పాటు చేస్తున్నాయి అన్నది ఒకసారి చూడండి. భారత్లో తయారీ కింద 2047 కల్లా రక్షణపరమైన ఆత్మనిర్భరత సాధనకు ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామని భారత నౌకాదళం గత ఏడాది ప్రకటించింది. స్వదేశీ పరిశ్రమలతో కలిసి ఆత్మనిర్భరత సాధిస్తామని ప్రస్తుత నౌకాదళ అధిపతి అడ్మిరల్ హర్షకుమార్ స్పష్టం చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి నేవీ చీఫ్ ఎవరు అంటే హర్షకుమార్. అందులో భాగంగా 2.5 లక్షల కోట్లతో 2025 సంవత్సరం కల్లా స్వదేశీ ఆయుధోత్పత్తికి 340 భారతీయ పరిశ్రమలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు ప్రస్తుతం ప్రధాన సైనికాధికారి జనరల్ మనోజ్ పాండే ఇటీవల ప్రకటించడం జరిగింది. ఇంపార్టెంట్ పాయింట్, చాలా ఇంపార్టెంట్. ఎన్ని కోట్ల బడ్జెట్ అని కూడా అడుగుతాడు. 2.5 లక్షల కోట్లతో ఏ సంవత్సరం కల్లా అంటే 2025 కల్లా స్వదేశీ ఆయుధోత్పత్తికి, స్వదేశంలోనే తయారు చేసేటటువంటి ఆయుధాల ఉత్పత్తికి 300 ఎన్ని పరిశ్రమలతో, ఎన్ని భారతీయ పరిశ్రమలు అని కూడా అడుగుతాడు. 340 భారతీయ పరిశ్రమలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్మీ చీఫ్ తెలపడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్మీ చీఫ్ ఎవరంటే మనోజ్ పాండే. అందులో భాగంగా రక్షణ రంగంలో విదేశీ పెట్టుబడుల వాటాను ఎక్కడి నుంచి ఎంత శాతానికి పెంచారు అని అడుగుతాడు. ఇక్కడ చూడండి, విదేశీ ఆయుధ ఉత్పత్తిదారులను భారతదేశంలో కర్మాగారాలను నెలకొల్పవలసిందిగా ప్రభుత్వం కోరుతుంది. అందులో భాగంగా రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వాటాను, ఎఫ్డిఐ వాటాను 49% నుంచి 74% పెంచింది. ఎంత శాతం నుంచి ఎంత శాతానికి పెంచింది? విదేశీ ఆయుధ ఉత్పత్తిదారులను భారతదేశంలో కర్మాగారాలు ఏర్పాటు చేయడం కోసము విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వాటాను భారతదేశం ఎంత శాతం నుంచి ఎంత శాతం పెంచిందంటే 49% నుంచి 74% పెంచింది. అందులో భాగంగా రక్షణ రంగంలోకి 5,077 కోట్ల ఎఫ్డిఐలు వచ్చాయి. అందులో స్వీడన్కు చెందినటువంటి సాబ్ ఎస్ఏఏబి సంస్థ భారత్లో ట్యాంకు విధ్వంసక రాకెట్ల తయారీ కర్మాగారాన్ని నెలకొల్పుతోంది. అడుగుతాడు క్వశ్చను, సాబ్ ఎస్ఏఏబి సంస్థ భారత్లో ఏ దేశానికి చెందినటువంటి సంస్థ అని అడుగుతాడు. స్వీడన్కి చెందినటువంటి సంస్థ. ఈ సంస్థ భారత్లో ఏ కర్మాగారాన్ని నెలకొల్పుతుంది అని అడిగితే ట్యాంక్ విధ్వంసక రాకెట్ల తయారీ కర్మాగారాన్ని నెలకొల్పుతుంది. ఇంపార్టెంట్ పాయింట్. అదేవిధంగా భారత్, రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసినటువంటి క్షిపణి పేరు ఏంటి అని అడిగితే బ్రహ్మోస్. అదేవిధంగా అమెరికాకు చెందినటువంటి అపాచీ హెలికాప్టర్ల చట్రాలను, F-16 ఫైటర్ విమానాల రెక్కలను, C-295 రవాణా విమానాలను భారత్లో తయారు చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, అపాచీ హెలికాప్టర్లు మరియు F-16 ఫైటర్ విమానాల రెక్కలను మరియు C-295 రవాణా విమానాలు ఏ దేశానికి చెందినవి అని అంటే అమెరికాకు చెందినవి. ఇంపార్టెంట్. అదేవిధంగా అమెరికన్ సంస్థ లాకీడ్ మార్టిన్ భారత్లో C-130J రవాణా విమానాల కూర్పు మార్కెటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, C-130 క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడంటే అమెరికాకు చెందినటువంటి ఏ సంస్థ భారత్లో C-130J రవాణా విమానాల కూర్పు మార్కెటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది అని అడుగుతాడు. లాకీడ్ మార్టిన్ సంస్థ. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ పాయింట్ ఇది కూడా.
ఇతర దేశాలకు చెందినటువంటి ఆయుధ కర్మాగారాల సంస్థలు ఇవి. చాలా ఇంపార్టెంట్ పాయింట్లు ఇవి. ఇలాంటి కర్మాగారాన్ని అమెరికా వేరే దేశంలో నెలకొల్పటం ఇదే మొట్టమొదటిసారి భారతదేశంలోనే నెలకొల్పుతుంది. అంతేకాకుండా హైదరాబాద్లోని అదానీ ఎల్జిట్ అడ్వాన్స్డ్ సిస్టమ్ సంస్థ ఇజ్రాయిల్కు 20 హెర్మస్ యుఏవీలను ఎగుమతి చేస్తుంది. ఇజ్రాయిల్కు 20 హెర్మస్ యుఏవీలను ఎగుమతి చేసినటువంటి భారతీయ సంస్థ ఏది అని అడుగుతాడు. అదానీ ఎల్జిట్ అడ్వాన్స్డ్ సిస్టమ్ సంస్థ. ఇదే హైదరాబాద్లో ఉంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది కూడా. భారతదేశం ఆయుధాలను స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకుంటమే కాకుండా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి ఆయుధాలను ఇతర దేశాలకు ఎగుమతి చేయడం మీద కూడా దృష్టి సాధిస్తుంది. కాబట్టి అలా 2022-2023 సంవత్సరంలో ఎన్ని కోట్ల ఎగుమతులను సంబంధించినటువంటి ఆయుధాలను ఎగుమతి చేసింది అని అడుగుతాడు. 2022-23 సంవత్సరంలో 16,000 కోట్ల ఎగుమతులను, ఆయుధాలకు సంబంధించి 16,000 కోట్ల ఎగుమతులను సాధించింది. వచ్చే 5 ఏళ్లలో దీని యొక్క లక్ష్యం ఎంత అంటే 35,000 కోట్ల రూపాయలు విలువైన ఆయుధాలను ఎగుమతి చేయాలని చెప్పి ప్రధాని నవంబర్లో లక్ష్యంగా నిర్దేశించడం జరిగింది. ఇంపార్టెంట్. అదేవిధంగా భారత్ సైన్యంలో ఒక సొంత జీపీఎస్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఏ పేరుతో భారత్ సొంత జీపీఎస్ వ్యవస్థను ఏర్పరచుకుంది అని అడిగితే భారత్ నావిక్ పేరిట సొంత జీపీఎస్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. ఎందుకనంటే భారత్ పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు అమెరికా యొక్క జీపీఎస్ను మనం సేవలను వాడుకునేవాళ్ళం. కార్గిల్ యుద్ధం సమయంలో ఈ అమెరికా ఏం చేసిందంటే భారత్కు అమెరికా జీపీఎస్ సేవలను నిలిపివేయడం జరిగింది. అందుకని సొంతంగా భారతదేశానికి ఒక జీపీఎస్ వ్యవస్థ ఉండాలని చెప్పి భారత్ నావిక్ అనే పేరుతో సొంత జీపీఎస్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంపార్టెంట్. నావిక్, భారత్ యొక్క జీపీఎస్ వ్యవస్థ పేరు నావిక్. F-16 యుద్ధ విమానాలు ఏ దేశానికి చెందినవి అని అడుగుతాడు. అమెరికా. భారీ ఆధిక్యంతో పుతిన్కు పట్టం అని చెప్పి రష్యా అధ్యక్షుడిగా నూతన అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ని ఎన్నుకోవడం జరిగింది. ఎన్ని శాతం ఓట్లు వ్లాదిమిర్ పుతిన్కి వచ్చాయి అని అడిగితే 88% ఓట్లతో పుతిన్ రష్యాకు మరొకసారి అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. సిఐఏ నిబంధనల అమలుపై స్టే ఇవ్వండి అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇటీవల కాలంలోనే కేంద్రం ఈ నెల అంటే మార్చి 11వ తారీఖున పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. పౌరసత్వ సవరణ చట్టం మూడు దేశాలకి వర్తిస్తుంది. 3 దేశాల నుంచి వచ్చినటువంటి ముస్లిమేతర మతస్థులకి వర్తిస్తుంది అని అడుగుతాడు. ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, బంగ్లాదేశ్ ఈ 3 దేశాల నుంచి వచ్చినటువంటి 6 మతాలకు సంబంధించినటువంటి ముస్లిమేతర మతస్థులకు వర్తిస్తుంది. 2 రోజుల ముందే అరుణాచల్ ప్రదేశ్కి మరియు సిక్కిం ఓట్ల లెక్కింపు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. అరుణాచల్ ప్రదేశ్ యొక్క అసెంబ్లీ స్థానాలు ఎన్ని అని అంటే 60, అరుణాచల్ ప్రదేశ్ యొక్క లోక్సభ స్థానాలు ఎన్ని అని అంటే 2, సిక్కిం యొక్క అసెంబ్లీ స్థానాలు ఎన్ని అని అంటే సిక్కిం అసెంబ్లీ స్థానాల సంఖ్య 32, సిక్కిం యొక్క లోక్సభ స్థానాలు ఎన్ని అని అంటే 1. ఛాంపియన్ క్రీడల విషయానికి వస్తే ప్రజెంట్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ WPL సెకండ్ సీజను కంప్లీట్ అవ్వడం జరిగింది. WPL సెకండ్ సీజన్లో ఫైనల్కి వెళ్ళినటువంటి టీమ్స్ ఏమేమిటి అంటే ఢిల్లీ మరియు ఆర్సీబీ. ఢిల్లీ, ఆర్సీబీ 2 ఫైనల్కి వెళ్ళి ఫైనల్లో ఢిల్లీ మీద ఆర్సీబీ విజయం సాధించడం జరిగింది. ఢిల్లీ మీద ఆర్సీబీ ఎన్ని వికెట్ల తేడాతో విజయం సాధించింది అని కూడా అడగొచ్చు. 8 వికెట్ల తేడాతో విజయం సాధించడం జరిగింది. ఇందులో 2024 WPL సెకండ్ స్టేజ్ ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరికి వచ్చింది అని అడుగుతాడు. సోఫీ మోలను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది. WPL 2024 సీజన్లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ ఉమెన్ ఆఫ్ ద సిరీస్ ఎవరికి వచ్చింది అని అంటే దీప్తి శర్మ. అదేవిధంగా పురుషుల IPL కూడా స్టార్ట్ అవబోతుంది. పురుషుల IPL ఎన్నో సీజన్ స్టార్ట్ అవుతుంది అంటే 17వ సీజన్ స్టార్ట్ అవుతుంది మరో 4 రోజుల్లోని. 16వ సీజన్ విన్నర్ ఎవరు అని అంటే చెన్నై సూపర్ కింగ్స్.